హెయిర్ పొడవుగా ఉండాలి, వాల్యూమ్గా ఉండాలి, షైనీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి అని చెప్పి ఎవరికుండదు చెప్పండి. సో అలా హెయిర్ గ్రోత్ కోసం అని చెప్పి ఈ మధ్య బాగా ట్రెండ్ అయిన రోజ్మేరీ లీవ్స్ గురించి, ఆయిల్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇన్స్టాలోను, యూట్యూబ్లోను చాలా విధాలుగా అందరికీ తెలిసిపోయే ఉంటుంది. కానీ చాలామందికి ఎలా వాడాలి ఏంటి అనేది కొంతమందికి తెలియకుండా ఉండుండొచ్చు కదా. సో అలాంటి వాళ్ళ కోసము నేను ఎలా రోజ్మేరీ లీవ్స్ని యూస్ చేస్తే ఎలా ఉంది రిజల్ట్ అనేది ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి మీ ముందుకైతే వచ్చేసాను. సో మీ అందరికీ చెప్పాలి అంటే నేనైతే ముందు ట్రై చేసిందాను. సో ఈ రోజ్మేరీ వాటర్ గురించి చాలామందికి ఎన్నో డౌట్స్ ఉండొచ్చు కదా. అసలు ఇది ఎలా ఉంటుంది, దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా, ఇంకొకటి రోజ్మేరీ వాటర్ మంచిదా, రోజ్మేరీ ఆయిల్ మంచిదా, ఇది ఆన్లైన్లో తీసుకొని వాడటం మంచిదా, హోమ్ మేడ్ మంచిదా, ఇలా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఆ డౌట్స్ అన్నిటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. నేను ఆల్రెడీ వాడి యూస్ చేసిన తర్వాత మాత్రమే ఎన్నో రీసెర్చ్ చేసి నేను కూడా తెలుసుకొని మీ అందరి ముందుకి దీని గురించి చెప్దాము అని అయితే వచ్చేసాను. సో లెట్ us స్టార్ట్. సో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలుసు కదా, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న వాళ్ళకి అందరికీ ఎ బిగ్ థ్యాంక్ యూ. సో వీడియోకి అయితే వెళ్ళిపోదామా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 5000 సంవత్సరాల నాటిది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని ఈజిప్ట్ వాళ్ళు ఎక్కువగా వాడేవాళ్ళు అండ్ స్పానిష్ వాళ్ళు పండించేవాళ్ళు. దీన్ని హెయిర్లోను, ఆయిల్కి గాను, ఇంకా ఫుడ్లో గాను ఎక్కువ యూస్ చేస్తారు. రోజ్మేరీలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది శ్వాసకోశ వ్యాధులకి, ప్లేగుకి, మూర్ఛకి, ఆర్థరైటిస్కి, జలుబుకి, గొంతు నొప్పికి, ఇలా చాలా కీళ్ళ నొప్పులకి చాలా రకాలుగా ఇది యూస్ చేస్తారట. గ్రీకు విద్యార్థులు ఈ రోజ్మేరీని తలలో పెట్టుకొని స్కూల్స్కి వెళ్ళడము, కాలేజీలకి వెళ్ళడం చేసేవాళ్ళట. వెళ్ళినప్పుడు రోజ్మేరీ చెమటకు అది తడిచి దానిలో ఉన్న ఔషధ గుణాలని అన్నీ తలలోకి వెళ్ళేదట. వెళ్ళి హెయిర్కి మంచి గ్రోత్ని, డాండ్రఫ్ లేకుండా మంచి స్మూత్గా ఉంచేదట. ఆ తర్వాత నుంచి వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకొని ఎక్కువగా వాడటం మొదలుపెట్టారట. ఆ రోజ్మేరీ లీవ్స్ వచ్చేసి ఇదే ఆర్గానిక్ హ్యాబిట్స్, ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇది ఓపెన్ చేసి చూస్తే కూడా ఎంత బాగుంటుందో, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఈ రోజ్మేరీ లీవ్స్తో మనము వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. సో గైస్, చూసారు కదా, ఇదే రోజ్మేరీ డ్రై లీవ్స్. ఇది వచ్చేసి మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, ఆన్లైన్లో అయితే దొరికేస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మీకు అరౌండ్ 230 రూపీస్, 250 రూపీస్ లోపే ఉంటుంది. సో ఇదైతే మీరు ఫస్ట్ వాటర్ అయితే తీసుకోవాలి. 5 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 5 కప్స్ ఆఫ్ వాటర్ని కొంచెం ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత 5 స్పూన్స్ రోజ్మేరీ డ్రై లీవ్స్ని అయితే వేయాలి. సో అందులోనే కొద్దిగా హెయిర్ స్మూత్నింగ్ కోసం అని చెప్పి మెంతులు, ఇంకొకటి లవంగాలు వచ్చేసి మీకు హెయిర్లో ఏదైనా డాండ్రఫ్ ఉన్నా అలాంటివన్నీ పోవడానికి లవంగాలు. సో ఈ 3 అయితే యాడ్ చేసేసుకుంటాం మనము. యాడ్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ మంచి ఫ్లేమ్లో పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా వాటర్ని పక్కనైతే కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు పెట్టేసుకోవాలి. పెట్టుకున్న వాటర్ని ఇలా డ్రైన్ చేసేసుకొని తర్వాత ఇంకా మనం హెయిర్ అంతా వాష్ చేసేసుకోవాలండి. ఫస్ట్ షాంపూ చేసేసుకున్న తర్వాత కండిషనింగ్ వాట్ ఎవర్ మీరు చేస్తారో చేసిన తర్వాత లాస్ట్ ఆప్షన్గా మనం ఇలా రోజ్మేరీ వాటర్ని వచ్చేసి మనం ఇలా హెయిర్కి మొత్తం ఫుల్గా అప్లై చేసేసుకోవాలండి. హెయిర్ బాత్ చేసినట్టు మొత్తం అప్లై చేసేసుకోవాలి. మొత్తం ఇట్లా అప్లై చేసేసుకున్న తర్వాత ఇంకా మీరు మళ్ళీ వాష్ అయితే చేయకూడదు. హెయిర్ వాష్ అయితే ఇంకా అలాగే వదిలేసేయాలి. అలా వదిలేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో హెయిర్కి అంతా టవల్ కట్టేసుకొని ఇలా కొంతసేపు ఉంచేసుకున్నాం అనుకోండి, అది మొత్తం హెయిర్కి పట్టేస్తుంది. మంచి హెయిర్కి కండిషనింగ్ వాట్ ఎవర్ థింగ్ ఏదేదైతే జరగాలో హెయిర్కి అన్నీ మంచిగా పట్టేస్తాయి. పట్టేసిన తర్వాత చూసారు కదా, ఇలా ఓపెన్ చేసి చూస్తే హెయిర్ ఎంత మంచిగా స్మూత్గా అయితే అయింది.
కాబట్టి మీరు కూడా తప్పకుండా వాడండి. వాడి ఎలా వచ్చిందో రిజల్ట్ అనేది నాకు కమెంట్ చేయండి. మనకి హెయిర్లో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు లైక్ డాండ్రఫ్ కానివ్వండి, హెయిర్ గ్రోత్ లేకపోయినా, హెయిర్ ఫాల్ అవుతున్నా, ఇలాంటి ఇష్యూస్తో మనం కనుక డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళితే మనకి క్రీమ్స్ కానివ్వండి, కండిషనర్స్ కానివ్వండి, షాంపూస్ కానివ్వండి ప్రిస్క్రైబ్ చేసినప్పుడు అందులో మెనాక్సిడిల్ అని చెప్పే ఒక కెమికల్ ఉంటుంది. అలాంటి రోజ్మెరీని మనము డికాషన్ రూపంలో మనం తీసుకుని యూస్ చేయడం వల్ల మెనాక్సిడిల్ అనేది 2% న్యాచురల్గా వస్తుంది. సో ఇది మీరు రోజ్మెరీ వాటర్ని డికాషన్ని మీరు డైరెక్ట్గా అప్లై చేసినందువల్ల న్యాచురల్గా 100% మీకు హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. డాండ్రఫ్ ఫ్రీ, చాలా చాలా యూసేజ్ ఉంది. యాక్చువల్గా రోజ్మెరీ ఆయిల్తో కూడా చాలా యూస్ ఉంటుంది, బట్ దట్ ఈస్ డిఫరెంట్. అది దాంతో కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి. యాక్చువల్గా రోజ్మెరీ వాటర్ బెటరా, రోజ్మెరీ ఆయిల్ బెటరా అంటే డెఫినెట్లీ రోజ్మెరీ ఆయిలే బెటరు. సో దాని గురించి నేను వేరే వీడియో చేస్తాను. సో రోజ్మెరీ ఆయిల్ ఎలా చేసుకోవాలి, దానివల్ల యూసేజ్ ఏంటి అనేది కూడా నేను డెఫినెట్గా అది కూడా నెక్స్ట్ వ్లాగ్ చేస్తాను. అప్పుడు మీకు దాని గురించి చెప్తాను. చూసారు కదా రోజ్మెరీ డికాషన్తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. సో అందరూ డెఫినెట్గా ట్రై చేయండి. దీనివల్ల మీకు హామ్ అయితే కాదు, ఇట్స్ ఏ న్యాచురల్ లీవ్స్ నుంచి మనం ఇవన్నీ కూడా మేక్ చేస్తున్నాం కాబట్టి దీని గురించి నెగిటివ్గా ఆలోచించాల్సినంత అవసరము లేదు. 4-5 months నుంచి వాడిన తర్వాత మాత్రమే ఈ రివ్యూ వస్తున్నాను. మేక్ ష్యూర్ అందరూ డెఫినెట్గా వాడండి. వాడి దీని రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు తెలియచేయండి. ఏది కూడా ఫ్రీక్వెన్సీ లేకుండా మాత్రం రిజల్ట్ అనేది రాదు. 2 రోజులు వాడి మాత్రం డెఫినెట్గా మీరు రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వద్దు. ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఈ వాటర్ని మీరు యూస్ చేయొచ్చు. ఇలా స్టోర్ చేసి పెట్టుకొని అయితే మీరు యూస్ చేయొచ్చు. ఇలా ఫిల్ చేసి పెట్టేసుకొని దీన్ని మీరు ఎవ్రీడే నైట్ పడుకునే ముందు హెయిర్కి మనం ఇలా మొత్తం పార్టిషన్ తీసుకుంటూ హెయిర్ స్ప్రే చేసేసుకున్నాం అనుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఎంత క్వాంటిటీ కావాలి అనుకునేది మీ హెయిర్ గ్రోత్ని బట్టి చూసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆన్లైన్లో దొరికే రోజ్మెరీ వాటర్. ఇది కూడా చాలా మంచి రిజల్ట్ అయితే ఉండింది నాకు. ఫస్ట్ నేనైతే ఒక 2-3 months అయితే నేను ఇదే యూస్ చేశాను. నాకు ఫ్రంట్ సైడ్ మొత్తం హెయిర్ లాస్ ఉండేది. ఇది వాడిన తర్వాత హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యింది. అప్పుడు నేను దీని గురించి తెలుసుకున్నాను. అదేదో మనము ఓన్గా ఆ రోజ్మెరీ లీవ్స్ తెచ్చుకొని ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్పి నేనైతే రోజ్మెరీ డ్రై లీవ్స్ని తెచ్చుకొని ఆన్లైన్లో నేను ఓన్గానే ఇలా ప్రిపేర్ అయితే చేసుకున్నాను. ఆ రిజల్ట్ అయితే ఇంకా ఎక్కువ ఉండే. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. కాబట్టి ఎవరైనా ఇలా కూడా వాడుకోవచ్చు, పేషెన్సీ లేదు మేక్ చేసుకోవడానికి అనుకున్న వాళ్ళు ఇలా ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసి యూస్ చేయొచ్చు. చూసారు కదా, ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ అందరి ముందుకు వస్తూనే ఉంటాను. ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్. ప్రత్యూజువల్ మెనాక్సిలిస్ట్ ఈ రోజ్మెరీ ఆయిల్ గురించి అండ్ వాటర్ రోజ్మెరీ గురించి ఈరోజు తెలుసుకుందాము. అసలు ఈ రోజ్మెరీ ఆయిల్ అసలు ఈ రోజు నేనైతే ఆల్మోస్ట్ 4-5 months ఈ రోజ్మెరీ ఆయిల్ గురించి అండ్ వాటర్ రోజ్మెరీ